వికీ కౌశల్ వర్సెస్ శ్రద్ధా కపూర్ ఇద్దరి మధ్య బిగ్ ఫైట్. మధ్యలో సికిందర్ సల్మాన్ని కూడా ఆ చావేలకు కూడా రానివ్వలేదు. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా ఫిబ్రవరి 14న రిలీజ్ అయినటువంటి చావా మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఛత్రపతి సంభాజీ మహారాజ్ నేపథ్యంలో వచ్చినటువంటి ఈ స్టోరీని ఆల్మోస్ట్ నార్త్ సౌత్ అని కాకుండా యావత్ భారతదేశం అంతటా కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతూ కూడా చూశారు. లాస్ట్ క్లైమాక్స్లో కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు అనంటే ఔరంగజేబ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ని పెట్టినటువంటి టార్చర్ అండ్ ఆయన మీద చేసినటువంటి కుట్ర కూడా అందరినీ చాలా అంటే చాలా కదిలించాయి. అండ్ సినిమా మీద చాలా వరకు కొంతమంది విమర్శలు కూడా చేశారు. అటు ఇటు నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళకి థియేటర్లోనే దేహశుద్ధి కూడా చేసి పంపించారు. అది వేరే విషయం. అయితే ఇప్పుడు అదే బాలీవుడ్లో ఒక గట్టి పోటీ నడుస్తుంది. అదేంటంటే వికీ కౌశల్ వర్సెస్ శ్రద్ధా కపూర్. సో వీళ్ళిద్దరి మధ్య సల్మాన్ ఖాన్ కూడా చాలా అంటే చాలా చాలా తేలిగ్గా పక్కకి వెళ్ళిపోయారని టాక్ కూడా వినిపిస్తుంది. అది ఎలా అంటే స్త్రీ 2 సినిమా అందరికీ తెలిసిందే. శ్రద్ధా కపూర్ అండ్ అక్కడ రాజ్ కుమార్ రావు నటించినటువంటి సినిమా స్టార్టింగ్లో చాలా అంటే చాలా పెద్ద హిట్ అయింది. అది అందరికీ తెలిసిందే. దాని తర్వాత అప్పుడు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత 597.99 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీస్ అంటే స్టార్టింగ్ ఇయర్లో చాలా అంటే చాలా కలెక్షన్స్ని షేక్ చేసింది. చాలా అంటే అందరు కూడా ఒక హారర్ కామెడీ సినిమా ఇంత మొత్తంలో కలెక్షన్ సాధించిందని కూడా అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అది కూడా అందరికీ తెలిసిందే. అయితే చావా రిలీజ్ అయ్యి దాదాపు 52 రోజులు కావస్తుంది. అయినా కానీ ఎక్కడా కూడా కలెక్షన్స్ తగ్గలేదు. ఆల్మోస్ట్ కంప్లీట్గా సినిమా అలా రన్ అవుతూనే ఉంది 52 రోజులైనా. ఈ రోజులలో ఒక వారం రోజులు 10 రోజులు అవసరమైతే ఒక 1 or 2 వీక్స్లలో సినిమా వెళ్ళిపోతుంది. అండ్ పెద్ద సినిమాలు అయితే మహా అయితే 3 రోజులు. బట్ చావా మాత్రం 52 రోజుల నుంచి కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది. అలా నడుస్తున్నా కానీ సో దాదాపు ఇప్పటి వరకు 597.15 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది చావా. అయితే ఈ రికార్డ్ బ్రేక్ అవ్వాలంటే స్త్రీ 2 రికార్డు బ్రేక్ అవ్వాలంటే చావాకు దాదాపు ఇంకొక 84 లక్షలు మాత్రమే కావాలి. ఇన్ కేస్ ఒకవేళ ఆ 84 లక్షలు కనుక కలెక్ట్ చేస్తే స్త్రీ 2ను దాటేసి చావా టాప్ 7 భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఆ సినిమా ఏదైతే ఉందో స్త్రీ 2ని బీట్ చేయడానికి ఇంకొక 84 లక్షలు మాత్రమే కావాలి. సో అది ఆబ్వియస్లీ ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతుంది కాబట్టి అది పెద్ద కలెక్షన్స్ కాదు. ఒకవేళ అలా కలెక్ట్ అయితే మాత్రం ఆల్మోస్ట్ అంటే ఇండియాకు సంబంధించినటువంటి ఒక 7 సినిమాలో చావా ఒకటి సరికొత్త రికార్డ్ ఒకటి మరొకసారి క్రియేట్ అవుతుంది. అండ్ దీనికి ముందు శ్రద్ధా కపూర్ గారు అదే ఇందాక మనం చెప్పుకున్నట్లు రాజ్ కుమార్ రావు గారు ఇద్దరు నటించినటువంటి హారర్ కామెడీ స్త్రీ 2 ఆల్మోస్ట్ అంటే ఇయర్ స్టార్టింగ్లోనే 597.9 కోట్లు అంటే ఆల్మోస్ట్ 598 కోట్లు కలెక్ట్ చేసింది. సో చావా ఇన్ కేస్ కొంచెం ఇప్పుడు ఉన్నటువంటి 84 లక్షలు కలెక్ట్ చేసి దాటేస్తే 598 అండ్ 600 కోట్ల క్లబ్లో కూడా ఆబ్వియస్లీ చేరిపోతుంది. అయితే దీని మధ్యలో సికిందర్ సినిమా రిలీజ్ అయింది సల్మాన్ ఖాన్ది. సో తెలుసు బాలీవుడ్లో చాలా అంటే చాలా ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి హీరో సల్మాన్ ఖాన్. అయినా కానీ ఆ సినిమా అట్లీస్ట్ రిలీజ్ అయినా కానీ అటు చావా మీద కొంచెం అంటే కొంచెం కూడా ఎఫెక్ట్ చూపించలేకపోయింది. సో వీళ్ళిద్దరి మధ్య కలెక్షన్స్ పోటీకి పక్కన పెడితే సో మధ్యలో వచ్చిన సికిందర్ లాంటి అంత పెద్ద సినిమా వచ్చినా కానీ చావా అలా వెళ్తూనే ఉంది, లాంగ్ రన్లో రన్ అవుతూనే ఉంది. అండ్ ఇప్పుడు ఒక 84 లక్షలు కనుక కలెక్ట్ చేస్తే మాత్రం స్త్రీ 2 రికార్డ్స్ కూడా బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేస్తుంది. అది కూడా అందరికీ తెలిసింది. అండ్ దాని తర్వాత చావా రిలీజ్ తర్వాత అయినటువంటి సికిందర్ కూడా వెనక్కి నెట్టేసిందనే చెప్పాలి. రిలీజ్కి ఆల్రెడీ రన్ అవుతుంది థియేటర్లో, మళ్ళీ సికిందర్ రిలీజ్ అయింది. అయినా కానీ ఎంతవరకు కూడా కొంచెం కూడా ప్రభావితం చూపించలేకపోయింది. అండ్ అయితే చాలామంది కూడా ఏం మాట్లాడుతున్నారు అని అంటే ఈ బాలీవుడ్ వర్గాల్లో ఇప్పటి వరకు కూడా వికీ కౌశల్కి సరే ఓకే హీరో బట్ పర్లేదు, బట్ ఇప్పటితోటి అంటే చావా సినిమాతోటి ఆల్మోస్ట్ సూపర్ స్టార్ ఎవరైతే ఉన్నారో సో స్టార్స్ కేటగిరీలో టాప్ 7లో అయితే డెఫినెట్గా వికీ కౌశల్ ఉంటారు అన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే చావా క్రియేట్ చేసినటువంటి సక్సెస్ అలాంటిదన్నమాట. సో అందుకోసమనే వికీ కౌశల్ కూడా డెఫినెట్గా ఈ సినిమా ఎక్కడనో నిలబెడుతుంది. సో కాబట్టి స్టార్స్లలో ఒక చోటు సంపాదిస్తుంది అని కూడా వస్తుంది. కాకపోతే ఇక్కడ సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ కూడా అంత పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు కాబట్టి లాంగ్ రన్లో రన్ అవుతూనే ఉంది. బట్ ఒకవేళ ఇన్ కేస్ ఇలా వెళ్తూనే ఉంటే మేబీ సినిమా లేటెస్ట్ అంటే అప్డేట్ ప్రకారం ఏంటంటే సో 100 days వరకు కూడా ఆడినా ఆశ్చర్యం లేదు. ఈ మధ్య కాలంలో 100 days ఆడిన సినిమా ఏదైనా ఉంది అని అంటే అది
ఇక చావా అని చెప్పుకోవచ్చు అని కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచెల్లి బాలీవుడ్ పరిస్థితి అస్సలేం బాలేదు. ఇయర్ స్టార్టింగ్‌లో వచ్చినటువంటి 'స్త్రీ 2' మంచి కలెక్షన్ రాబట్టినా, దాని తర్వాత మధ్యలో చెప్పుకోదగ్గ ఒక 'పఠాన్' తప్పితే, దాని తర్వాత ఏమీ లేదసలు చెప్పుకోవడానికి. చాలా అంటే చాలా డిఫెక్ట్‌లో, చాలా లాస్‌లలో ఉన్నారు. దాని తర్వాత 'చావా' వచ్చి వాళ్ళకొక కొత్త ఊపిరినిచ్చిందనే చెప్పొచ్చు. సో, మరి ఈ లాంగ్ రన్‌లో 'చావా' ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇంకోటేంటంటే, విక్కీ కౌశల్‌కి మాత్రం చాలా అంటే చాలా ప్లస్ అయింది. అండ్ మరి ఆయన డెఫినిట్‌గా స్టార్ అవుతాడా అని కూడా కొంతమంది క్వెషన్ పెడుతున్నారు ఈ సినిమా తర్వాత. సో, మరి అవుతారా లేదా అనేది వెయిట్ చేయాలి. సో, మరి 'చావా' సినిమా మీద మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.